ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా ముందుకు సాగబోతున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీ ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 8125227990. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏదేమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలు ఇప్పటి వరకు మంచి విజయాన్నైతే సాధిస్తూ వచ్చాయి. ఇక మీదట కూడా భారీ విజయం దక్కుతుందని, గ్లోబల్ స్టార్ గా తనకున్న బిరుదును కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరేదేమైనా కూడా ఇప్పుడు ఆయనకు ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇక ఇదిలా ఉంటే శంకర్ ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు స్ట్రేట్ తెలుగు సినిమా ఒక్కటి కూడా చేయలేదు. ఇక దాంతో గేమ్ చేంజర్ సినిమా తాను చేస్తున్న మొదటి తెలుగు సినిమాగా మారబోతోంది. కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలని ఆయన కూడా తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ కూడా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఇందులో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు నటించబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్లు ఎవరు అంటే ఒకటి రాజమౌళికాగా, మరొకరు సంచలన డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ అనే విషయం కూడా చాలా క్లారిటీగా అర్థమవుతోంది. ఇక వీళ్ళిద్దరూ వేరు సీన్లలో కనిపిస్తారట. ఇక వీళ్ళ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కూడా సినిమా మీద హైప్ కంటిన్యూ చేయడానికి వీళ్ళిద్దరితో స్పెషల్ పాత్రలు డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని సినిమా యూనిట్ అయితే ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కారణం ఏంటి అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవ్వడానికే వాళ్ళ చేత ఈ క్యారెక్టర్ ని చేస్తున్నారట. కాబట్టి ముందే చెబితే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడికి అంత ఇంపాక్ట్ అనిపించదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కూడా ఈ సినిమాతో పెను సంచలనం క్రియేట్ చేయాలని చూస్తున్న శంకర్ భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.